హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే భారతదేశ సరిహద్దులోకి చైనా సైన్యం అనేది రావటం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు మన సరిహద్దులోని మన భూభాగంలోని ఆ గొర్రెల్ని మేపుతూ ఉన్నటువంటి సందర్భం అది. ఆ క్షణంలో ఆ చైనా యొక్క ఆర్మీ వాళ్ళు వచ్చి మన భారతదేశ సరిహద్దులోకి ప్రవేశించి మన గొర్రెల కాపరుల్ని రౌండప్ చేశారు. రౌండప్ చేసి ఇప్పుడు వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మిమ్మల్ని కాల్చి చంపుతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ యొక్క ఆయుధాలతో బెదిరించారు. అప్పుడు మన యొక్క గొర్రెల కాపరులు ఇసుమంత కూడా భయపడకుండా ధైర్యంతో ఎక్కడ నుంచున్నారు మీరు తెలుసా? మా యొక్క భారతదేశం యొక్క భూమిపై నుంచున్నారు. మీరే వెళ్ళాలి. మీరు గనక ఎక్కడ నుంచి వెళ్ళకపోతే ఏమైద్దో తెలుసా అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ అనేది ఇచ్చారు. అంటే వాళ్ళల్లో ఒక సైనికుడు ప్రవేశించినట్లుగా మన భారతదేశం మీద ఏ ఒక్కడు అడుగు పెట్టినా కానీ సైనికులే కాదు, అక్కడున్న సామాన్య పౌరులు కూడా తిరగబడతారు. ప్రతి ఒక్కడు సైనికుడిగా మారతాడని చెప్పేసి నిరూపించారు ఈ యొక్క గొర్రెల కాపరులు. కాబట్టి వాళ్ళకు ఒక్కసారి మనం సెల్యూట్ చేద్దాం. అంటే ఏంటో తెలుసా? భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా సైనికుడితో సమానమే. శత్రు దేశాలు ఎవరైతే మన భారతదేశం యొక్క అవ్వనిపై అడుగు పెడతారో వాళ్ళ అంతం చూసిందాక ఎవరు వదలరని చెప్పేసి ఆ గొర్రెల కాపరులు నిరూపించారు. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. జై జవాన్, జై కిసాన్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.